మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, 2 అవమానం. మీనరాశి వాళ్ళకి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంత అనుకూలత కనపడుతుంది. ఆరోగ్య సమస్యలకి చక్కని ఏదో పరిష్కారం లభించి మీకు మేలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మీరు గత సంవత్సరంలో ఊహించుకున్నటువంటి లేదా మీలో ఉండేటువంటి ఏవేవి అపోహలు అవుతున్నాయో అవన్నీ కూడా మీకై మీరు అనవసరంగా ఊహించుకున్నామే తప్ప అవేవి నిజము కాదనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని అభిమానించే వారు ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. ఉద్యోగంలో మీకు చక్కగా సహాయ సహకారాలు అందించేటువంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకుంటారు. అయితే ఉద్యోగంలో ఇతరులు చేయాల్సిన పని కూడా మీరు చేయడం, కాస్త స్ట్రెస్ ఏర్పడడం ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. మీకు పేరు ప్రతిష్టలు లభిస్తాయి. మీకు ఉద్యోగంలో ఒక చక్కని ఉన్నతి, ఆదాయంలో కూడా అభివృద్ధి ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి. జీవిత భాగస్వామితో చక్కని సత్సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అపోహలు అనేటువంటి తెరలు తొలగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. నూతన గృహ ప్రవేశం కానీ ఏదైనా స్థిరాస్తి కొనుగోలు కానీ చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో కొంత ఔషధ సేవనం కానీ వైద్యుని సంప్రదించడం కానీ ఏర్పడవచ్చు. తమ యొక్క సంతానంకి అభివృద్ధి, తమ యొక్క సంతాన సుఖం కోసం, భవిష్యత్తు కోసం కొంత మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం కూడా కనబడుతుంది. చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆరోగ్యం గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంతవరకు మేలుగా ఉండేటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి కానీ, విదేశీ ప్రయత్నాలు ఏర్పడడం కానీ, అనూహ్యంగా ఎక్కువగా ప్రయాణం చేయవలసినటువంటి ప్రయత్నాలు కానీ లేదా అలాంటి అవకాశాలు కానీ ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఆదాయము మీరు ఊహించకుండా ఏదో నూతన మార్గంలో గతంలో మీరు పెట్టుబడిగా పెట్టినటువంటి కొంత వ్యవస్థకి, కొంత ధనానికి ఎక్కువ ధనం మీకు లభించేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ఎవరి ద్వారానైతే మీకు మేలు జరగదో అనుకున్నారో వాళ్ళ ద్వారానే మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా ఈ సంవత్సరం లేకపోలేదు. విద్యార్థులు చక్కగా ఉంది, కానీ అతి విపరీతమైనటువంటి సోమరితనము, కేవలం ఊహల్లోనే నడవటము, ఇలాంటి పరిస్థితుల వల్ల కాలయాపన చేస్తూ కాలాన్ని వృధా చేసుకుంటూ జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. అవన్నీ కూడా పక్కకు పెట్టండి. శ్రేయోభిలాషుల మాట వినండి. ప్రతిక్షణం ఉపయోగించుకోండి. పోటీ పరీక్షల్లో ఈ సంవత్సరం చివరిలో మీకు మంచి ఫలితం కలిగే అవకాశం ఉంది. కానీ సమయాన్ని వృధా చేసుకోవడమే మీ ప్రధాన శత్రు సుమ. అనవసరం అపోహలు, తక్కువ పెట్టుబడితో కోట్ల లాభాలు రావాలి, ఇలా వస్తాయనేటువంటి కొంతమంది మిమ్మల్ని భ్రమలో ముంచి అనవసరమైనటువంటి తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త సుమా. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. అయితే ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతినిత్యం కూడా శని ధ్యానము, అలాగే బృహస్పతి ధ్యానము, కేతు ధ్యానము ప్రతినిత్యం చక్కగా పారాయణం చేయండి. కనకధార స్తోత్ర పారాయణం వల్ల ఆర్థిక స్థితి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ప్రతినిత్యము హనుమాన్ చాలీసా పారాయణం మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తూ ఉంటుంది. పసిపిల్లలు ఉంటారు కదండి, నిరుపేద పసిపిల్లలు, ఆ పసిపిల్ల తల్లులకి వాళ్ళకి ఆహారం కోసం పాపం సరి అయినటువంటి పోషకాహారం ఇవ్వలేక, సరి అయిన వైద్యం చేయించలేక బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని వెతుక్కొని మీ ముందుకు రారు. వాళ్ళు వెతుక్కొని వాళ్ళకి ఇంత సహాయం చేసే ప్రయత్నం చేయండి. మీకు అఖండమైనటువంటి విజయాలు లభిస్తాయి.